ఒకడు అంటాడు, ఏంటి నా కారు టైర్లు అరిగిపోయే వరకు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఊరు 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 తిప్పుతారంటే నేను రెడీగా ఉండాలంట. మీ అధికారంలో నుంచేగా నేను ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చింది. ఆ 5 సంవత్సరాలు ఏ పాటి తిప్పారు నన్ను? కేసులు పెట్టారు. ఏ పాటి తిప్పారు? పోనీ ఏ రోజన్నా నా అకౌంట్ లాక్లో ఉంటా మీరెవరన్నా చూసారా? పబ్లిక్లోనే ఉంది. నేను ఏ అకౌంట్ లాక్ చేసుకోవాలా? మీరన్న బూతులు, ఇప్పుడు ఎదిటాడు అనే బూతులను కూడా భరించడానికి నేను రెడీ అయ్యా. నేను యుద్ధానికి దిగాను. జగన్మోహన్ రెడ్డి అనే ఒక విధ్వంసం మీద యుద్ధానికి నేను దిగాను. నాకు తెలుసు ఇందులో ఎంత ప్రమాదం ఉందో, మీరు ఎంత ప్రమాదకారులైన వాళ్ళు, రపరప అంటూ కూర్చునే వాళ్ళో నాకు తెలుసు. అందుకని యుద్ధం చేయకుండా భావి భారత పౌరుల్ని, ఆంధ్ర రాష్ట్ర పౌరుల్ని, భవిష్యత్తున్న వాళ్ళకి జీవితం లేకుండా చేయమంటారా? నా వంతు ప్రయత్నం నేను చేస్తా. నేను యుద్ధం చేస్తా. వినాశనం పైన యుద్ధం చేస్తా. ఒక అరాచకం పైన యుద్ధం చేస్తా. ఒక కిరాతకుడి పైన యుద్ధం చేస్తా. ఇంకా 3 ఏళ్లుంది. పాప 3 సంవత్సరాలు అంటే 360 రోజులు ఇంటూ 3. అప్పటిదాకా వెయిట్ చేయటం ఎందుకు? కోర్టులో ప్రైవేట్ కేసులు వేయండి. నాకు కూడా సలీం గడ్తో పాత అకౌంట్ ఉంది, తేల్చేసుకుంటాను. కూతుళ్ళకి పాపం తగలదా అంటేనే శిక్ష వేస్తే, అమ్మ నా బూతులు తిడుతున్న మీ అందరినీ నిలువున నరికి పోగులు పెట్టాలా అని నేను అడుగుతా? పెట్టద్దా అని నేను అడుగుతా? చూద్దాం. ప్రైవేట్ కేసు వేసుకోండి, నేను వస్తా కోర్టుకి, నేనే తిరుగుతా. ఇప్పుడే తిప్పండి నన్ను కోర్టులకి. సో నేను చెప్పేది ఏంటంటే, ఏంటి నా అకౌంట్ మొత్తం ఎతికినా మీకు దొరికింది 2. ఆ 2 తీసుకొచ్చి తిప్పుతా 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 ఉన్నారు. తిప్పడానికి మీకు అరిగిపోతుందేమో. వాడెవడు అంటున్నాడు, నీలాంటాడికి నేనే LM అంట పెట్టాడు, నాలాంటాడికి నువ్వేంట్రా కుండకోర్. వాడి భాషలోనే చెప్తున్నా, కుండకోర్. నువ్వు ఎలాంటాడువో, ఎలా ఉంటావో, తేడాగాడువో, అటో ఇటు గానాడువో నాకేం తెలుసు? నీతో అసలు అటు ఇటు గాని వాళ్ళతో నేను యుద్ధం చెయ్యా. అసలు మీ మొహాలు మీరు పెట్టుకోవడం చేతగానప్పుడు నేను యుద్ధం ఎందుకు చేయాలి? నేను మీతో యుద్ధం ఎందుకు చేయాలో చెప్పండి. సో ఏంటంటే, మీరు కొంచెం ఆలోచనకి బుద్ధి బుర్ర కొంచెం ఏమాత్రమన్నా తెలివి ఉంటే ఆలోచించండి. స్థాయి అంటారా, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. నా స్థాయి నాకుంటుంది. జగన్మోహన్ రెడ్డి అక్రమంతో డబ్బు దొబ్బి ఆయన స్థాయి అదే, ఆయన కొద్దిగా పెద్ద కారులో తిరుగుతాడేమో, లేకపోతే పెద్ద విమానాల్లో తిరుగుతాడేమో. నా స్థాయి నాకుంది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ మై లైఫ్. నేను జగన్మోహన్ రెడ్డి లాగా అధికారం కోసమో ఇంకో దానికోసమో దిగజారి మాత్రం ఏ పని చేయను. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. నా వ్యక్తిత్వ విలువలు చంపుకున్న రోజున నేను చనిపోయిన దాంతో సమానం అనుకుని బతికే దాన్ని నేను. నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మాత్రం నేను బ్రతకను. దానికోసం నేను ఎంతైనా పోరాడతాను, ఎక్కడి దాకైనా వెళ్తాను. కానీ ఒక తల్లిని కాబట్టి, ఒక బిడ్డకి తల్లిని కాబట్టి నేను మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనే చెప్పకపోతే తల్లిగా నా తప్పు. అంటే ఇప్పుడు నువ్వేమన్నా మా తల్లివా అని కూడా బూతులు మొదలు పెడతారు. అయ్యా మీరు అంతటి గనులేను మీరు. ఇక అంతకన్నా దిగజారిపోతే ఇంకా చేయగలిగింది ఏం లేదు. బట్ ఎనీవేస్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మాకున్నాడు ఒకడు అజీనీలి, వాడు నిన్న ఏదో పెట్టాడు, యక్ ప్రసాద్ వెబ్ సిరీస్ చూడాలంట. చూద్దాం, బాగుంటే మేము కూడా చూస్తాం. ఆ వెబ్ సిరీస్ ఏంటో పోలీస్ స్టేషన్లో అడిగే తెలుసుకుంటా. వాడికి ఆల్రెడీ అంతకుముందే ఒకసారి బైండ్ ఓవర్ రాయించారు. అయినా వాడికి సిగ్గు, ఎగ్గు, శరం, మానం, రోషం ఏమీ ఉండవు. వాడు వస్తాడు, మాట్లాడతాడు, ఏలెత్తి చూపిస్తాడు. వాడి బతుకుల్లో అన్ని బొక్కలే.
తీసుకొచ్చి ఊరి మీద వేస్తే ఊరకొక చిచ్చి నా స్థాయికి నేను తగ్గించుకోలేను ఇవన్నీ మాట్లాడి. బైండ్ ఓవర్ రాసినా కూడా చేతిలో సోషల్ మీడియా ఇచ్చారని చెప్పి అన్నీ మాట్లాడుతా పెడతా ఉంటాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అయ్యగారు వేసిన ట్వీట్ అది వెబ్ సిరీస్ అంట, డాటర్ ఆఫ్ ప్రసాదరావు అంట. రే నువ్వు ఉండే తెనాల్లో రేనబ్బాయి, నువ్వు ఉండే తెనాల్లోనే, ఎక్కడో కాదు. పారిపోవటానికి కూడా నీకు ప్లేస్ ఉండదు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేసావు, గత 5 ఏళ్లలోనే చాలా ఎక్కువ చేసావు. దాని కిందకు వచ్చి ఎవరో ఉత్తముల్లాగా పెడుతున్నారు పోస్టులు, అబ్బో కామెంట్స్, ఉత్తముల్లాగా. ఇతను ఒక ఉత్తముడు, ఆ ఉత్తమును వెనకేసుకొస్తూ ఇంకో ఉత్తములంతా కింద పడుతున్నారు. అరే ఇంట ఏంటి అరే అంటున్నావంట, అరే అనే అంట. మీ ఇంట్లో పెళ్ళాలకి రంక్ అంటగట్టి మాట్లాడితే మీరు ఏంట్రా బాబు, ఏంట్రా బంగారం అని మాట్లాడతారా? ఇంకా తేడాగా మాట్లాడతారు. కానీ నేను ఆ తేడా భాష మాట్లాడలేను కాబట్టి, నేను ఇంకా సంస్కారవంతంగా ఉంటున్నాను కాబట్టి నేను సంస్కారంగానే సమాధానం చెప్తున్నాను రా బాబు. కొంచెం మీరు, నేనేం ఎగిసి పట్టలేదు, కానీ నేను మాత్రం పోరాటం చేస్తాను అనే దానికి మాత్రమే నిన్న అరెస్టు, ఆ రిమాండ్. తప్పు చేస్తే మాత్రం రేణుకా జెట్టి వదిలిపెట్టదు అనే దానికి అదొక ఉదాహరణగా తీసుకోండి. మీ మంచికే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒక అరాచకానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీ కుటుంబాలని రిస్క్లో పెట్టుకుంటున్నారు. రేపెప్పుడో వచ్చినప్పుడు చూస్తాం కదా అనుకుంటున్నారు. మాట పడిన వాళ్ళు, నింద పడిన వాళ్ళు 3 సంవత్సరాలు తేరగా కూర్చోరు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు అంటే ఆమె పట్టనంగానే రాత్రి తెల్లారైపోదు. 3 సార్లు 365 రోజులు గడవాలి. అప్పుడు వస్తుందో సస్తుందో తెలీదు మీకు. అసలు రాదు రా బాబు అని చెప్తే మీకు వినరు, మీకు అర్థం కాదు. సో ఏంటంటే, చదువుకునే వయసులో ఉన్న వాళ్ళు చదువుకోవాలని, సంస్కారవంతంగా ఉండాలని, నీతి నిజాయితీగా పోరాటాలు చేయాలని, మీలాంటి సైకోగాళ్ళని మళ్ళీ మిమ్మల్ని చూసి వాళ్ళ స్కూల్లో పాపం టీచర్ని కొట్టాడు ఒక పిల్లోడు. అంటే అది షార్ట్ టెంపర్తోనే కొట్టుండొచ్చు, కాదని నేను అనను. కానీ బట్ అలాంటి నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? మీలాగా ప్రవర్తించే వాళ్ళ నుంచే రప 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 అనే మీలాంటి ఒక పైశాచిక తత్వం ఉన్న ఒక నాయకుడు దగ్గర నుంచి, ఎక్స్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి నేర్పిన అరాచక నుంచి, క్రైమ్ నుంచి వచ్చిన తత్వం అది. గురువును పూజించేవాడు ఎప్పుడూ కూడా గురువు మీద చెయ్యెత్తాడు. గురువు దైవంతో సమానం. కానీ ఇవాళ ఎత్తారు అంటే మీ వల్ల, మీరు చేస్తున్న అరాచకం వల్ల. ఇవాళ ఒకటి చేశాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముళ్ళో అన్నలో ఉంటే దాన్ని చూసుకుని వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఇలానే వెళ్ళాలన్నమాట, ఇదే కరెక్ట్ రూట్ అనమాట, ఇట్లానే వెళ్ళాలన్నమాట అనుకుని వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం చేసుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీరు మారటానికి ప్రయత్నం చేయండి. ఒక కిరాతకుడికి మాత్రం సపోర్ట్ చెయ్యొద్దు, మీ ఇష్టం ఇంకా. కానీ మేం మాత్రం మా జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకోండి. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది మిడిసిపాటు అనుకోండి, పొగరు అనుకోండి, అహం అనుకోండి, ఏమైనా అనుకోండి, మా జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. సంస్కారవంతంగా మాట్లాడండి, సమస్య మీద మాట్లాడండి, సమస్య మీద చర్చించండి. అంతేగాని ఆడవాళ్ల క్యారెక్టర్ వాళ్ళని అడ్డం పెట్టుకుని మీ పబ్బం గడుపుకునే రీతిలో మీరెళ్తే మాత్రం ఊరుకోము. అరాచకంగా వెళ్ళిపోతే మాత్రం అస్సలే ఊరుకోము. సో మీ అదుపుల్లో మీరుంటారని ఆశిస్తూ, మంచి కోసం పోరాడతారని నమ్ముతూ, ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఇలాంటి నీతులు చెప్పే అవకాశం కూడా లేదు. ఇక అతను మారడు, సావడు. సో మీరన్నా మీ పేరెంట్స్ కోసం, మీకోసం కాకపోయినా మీ పేరెంట్స్ కోసం మారాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.